కదండి. ఇట్ ఈస్ నాట్ తెలుగుదేశం పార్టీ స్టాండ్. తెలుగుదేశం పార్టీ స్టాండ్ కాదు, చాలా క్రిస్టల్ క్లియర్గా చెప్పారు. అందులో ఆయనేమి తడబడలేదు, ఎత్తుక్కోలేదు, మాటలు ఎత్తుక్కోలేదు, క్లియర్గా చెప్పారు. మా క్షమాపణలు చెప్పే ఉద్దేశం లేదు, మా స్టాండ్ అది కాదని. వెంకట గురుమూర్తి గారు, వాసుదేవం గారు, జరిగిన సంఘటన సమయంలో స్పందించినటువంటిది పవన్ కళ్యాణ్ గారిది. ఇది తర్వాత ఎప్పుడో ఒక కార్యక్రమం, ఎన్టీ రామారావు గారి వర్ధంతి కార్యక్రమంలో దీని గురించి అడిగారు. ఆయన కామన్ గా ఆయన ఉండొచ్చు, అంత మాత్రాన హళ్ళు ఇప్పుడు నేను ఇందాక చెప్పాను, మేము అందరం కలిసి ఉన్నాం, హ్యాపీగా ఉన్నాం, సంతోషంగా ఉన్నాం. ఈ చిన్న చిన్న ఇంత పెద్ద దీంట్లో చిన్న చిన్న ఇప్పుడు చూడండి, పవన్ కళ్యాణ్ గారు ఇట్లా అన్నారని ఎక్కడన్నా కానీ స్టేట్ మొత్తం ఎక్కడైనా ఒక వాయిస్ వచ్చిందేమో చూడండి. మీరు అదెందుకు ఆలోచిస్తారు? ఆయన అన్నారు, ఎందుకన్నారు మరి? నిజంగానే కదా, మేమందరం కలిసి ఉంటే వీళ్ళకి పద్దాకి ఎందుకు అది ఏదో చెప్పాలి కాబట్టి ఆ రోజున ఆయన అది అడిగింది వైసీపీ వాళ్ళు కాదండి, మీడియా అడిగింది. వైసీపీ వాళ్ళు అడగల. అది ఎన్టీఆర్ వర్ధంతికి ఎలాగో వైసీపీ వాళ్ళు రారు, అడిగింది మీడియా అడిగింది, వైసీపీ వాళ్ళు అడగలేదు కదా. మీడియానే అడిగింది, నేను కాదంటలేదు. మీడియానే అడిగింది, నేను కాదంటలేదు. ఇప్పుడు ఆయన స్పందించారు. అసలు అప్పుడు దానికి దీనికి ఏమన్నా సంబంధం ఉందా? ఎప్పుడన్నా ఈ విధంగా చేశారు అసలు? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అన్న దాంట్లో తప్పేం లేదు. ఆ రోజు సంఘటన చూసి ఎవరికైనా బాధ ఉంటది కాబట్టి ఆయన అన్నారు. అన్న సందర్భంలో అక్కడ కూర్చుని అందరూ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు అన్ని కార్యక్రమాలు చేసి ఎప్పుడు చేయని విధంగా ఆ కుటుంబాలకు కూడా ఉద్యోగం కల్పించి ప్రతి ఇంటికి కూడా వెళ్ళి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి నష్టపరిహారం ఇచ్చి, మరి అది ప్రభుత్వ పరంగా ఇచ్చేటువంటి ఇచ్చి హాస్పిటల్కి వెళ్ళి ఎవరికైతే ఇబ్బంది. సరే, మీరు కన్విన్స్ అయ్యే పరిస్థితుల్లో లేరులేండి. మళ్ళీ మీ దగ్గరకు వస్తా. వెంకట గురుమూర్తి గారు, పాపం మీరు యూఆర్ ట్రైంగ్ టు జస్టిఫై ది స్టాండ్ ఆఫ్ తెలుగుదేశం పార్టీ. ఓ పక్క మా స్టాండ్ ఇదని ఆయన చెప్పిన తర్వాత కూడా మీరు నిబద్ధత గల తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా, సీనియర్ కార్యకర్తగా, లీడర్గా మీరు జస్టిఫై చేసుకుంటున్నారు. ఐ అప్రిషియేట్. ఒకసారి అమిత్ షా గారు నిన్న మాట్లాడేప్పుడు ఏమన్నారో చూద్దాం. అది అమిత్ షా గారు 2019 ఏమన్నారంటే, 14 సంబంధించి ఏదైతే ఉందో 5 ఏళ్లు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జరిగింది, కానీ మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వం డిజాస్టర్ మేనేజ్మెంట్ చేస్తుందని చెప్పారు. చూద్దాం 2014 నుంచి 19 మధ్య ఎంత దుర్మార్గమైన పరిపాలన నడిచింది అనేది ఆయనే అన్నాడు. మనసులో ఉన్న మాట బయట పెట్టాడని జనాలు ట్రోలింగ్ మొదలెట్టారు. ఒకసారి అది కూడా చూద్దాం. 2014 से 19 5 साल अपार संभावनाओं वाले राज्य आंध्र प्रदेश की जिस प्रकार से दुर्गति हुई वो मैन मेड डिजास्टर था। 2014 से 19 5 साल अपार संभावनाओं वाले राज्य आंध्र प्रदेश की जिस प्रकार से दुर्गति हुई वो मैन मेड डिजास्टर था. రైట్ అండి బాలకోటే గారు, ఏందో సంక్రాంతికి వస్తున్నావు అని చెప్పేసి వచ్చేసి ఈ మాట 4 మాటలు మాట్లాడేసి వెళ్ళిపోయాడు అమిత్ షా. ఒక అగ్గిపుల్ల రాజేసి వెళ్ళిపోయాడు. ఏమంటారు? వాసుదేవ్ గారు నమస్తే. డిబేట్లో ఉన్న మిత్రులందరూ కూడా నమస్కారాలు. వాసుదేవ్ గారు, 2024 ఎన్నికలకు ముందు కూడా ఈ 3 రాజకీయ పార్టీలు కలవటానికి చాలా చాలా శ్రమ చేసినాయి. అసలు కలుస్తీయా లేదా అని ఓ చర్చ చేశారు. అప్పుడు అధికారంలో ఉన్న వైసీపీ పార్టీ కూడా ఈ 3 కలవకూడదు, ముఖ్యంగా జనసేన పార్టీ ఈ పొత్తులోకి వెళ్ళకూడదని పవన్ కళ్యాణ్ గారిని కూడా చాలా ఇబ్బంది పెట్టింది, సామాజిక వర్గం మీద కూడా దాడి చేసింది. కానీ ఆనాటి ఎన్నికల పరిస్థితి, యుద్ధ పరిస్థితి, తప్పదు, కలిశారు. మాలాంటి వాళ్ళం కూడా కలవమని చెప్పాము, పోరాడారు, విజయం వచ్చింది, అపూర్వమైన అధికారం చేతుల్లోకి వచ్చింది. ఇప్పుడు 3 పార్టీలు కలిసి కాపురం చేయాలి. ఏ రాజకీయ పార్టీకైనా కలయిక ఎంత ఇబ్బందిగా ఉంటుందో కాపురం కూడా అలాగనే ఉంటుంది. ఒక్కళ్ళే కుటుంబంలో పెత్తనం చేస్తే పెద్ద ఇబ్బంది ఉండదు, మంచో చెడు వెళ్ళిపోతూ ఉంటుంటుంది. కుటుంబంలో 2-3 బాధ్యతలు స్వీకరిస్తే ఆ 1000 రూపాయలకు సమాధానం చెప్పాలి, 500కి సమాధానం చెప్పాలి, ఆ 2000కి సమాధానం చెప్పాలి, ఇలాగనే ఉంటుంది. కానీ ఈ కాపురం కలకాలంగా ఉండాలి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు తన మనసులోని మాట చెప్పాడు. ఆయన 6 చనిపోవటం మూలన ఆయన హర్ట్ అయ్యాడు, క్షమాపణ చెప్తే బాగుంటుందని చెప్పాడు. దానికి లోకేష్ గారు తన పార్టీ విధానంగా అది పవన్ కళ్యాణ్ గారి యొక్క అభిప్రాయం అని చెప్పాడు. దీన్ని నిలకడగా కుండలో కనుక రాయేసినట్టుగా సాగదీసి ఇదే చర్చలో అవుతుంది. సరే, అట్లా మాట్లాడొద్దని నేనేమో అన్నాం. రాజకీయాలు అంటే మాట్లాడతాయి. ఇప్పుడు ప్రతిపక్ష పార్టీకి ఇంకా కూడా అవసరం.
వీటిని ఏంటంటే ఇబ్బందే, పరిపాలన ఇబ్బంది కాదని 3 పార్టీలు ఈనాడు ఆంధ్రప్రదేశ్లో 3 రాజకీయ పార్టీలు కలిసి ఒక వేదిక మీద కొంచెం పరిపాలన చేయలేదు. కొత్త అంశాలు కూడా వస్తున్నాయి. కొత్త అంశాలు కూడా ఒక తిరుపతి సంఘటనే కాదు, పదవుల విషయంలో కూడా వస్తుంది, నామినేటెడ్ విషయాల్లో కూడా వస్తుంది, లేదా మంత్రివర్గాల మీద కూడా వస్తూనే ఉండే. వాటిని పరిష్కరించుకోవాలి. నాకు తెలిసేది పవన్ కళ్యాణ్ గారు అయితే గతంలో ఒక మాట గట్టిగా చెప్పాడు ఆయన, మీరు ఆంధ్రప్రదేశ్ ఎన్డీఏ కూటమిని కనుక కూటమి మీద ఏదైనా మాట అంటే మాత్రం అసలు మిమ్మల్ని క్షమించను, పార్టీలో ఉండొద్దని వాళ్ళ శ్రేణులకు ఆయన హెచ్చరిక చేశాడు. దాదాపు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా కూటమిని ఇబ్బంది పెట్టిన మాట్లాడొద్దని సంకేతాలు ఇచ్చినాయి. అయినా కూడా ఉంటూనే ఉంటాయి. మీకు ఒక మాట చెప్తాను సార్ ఈ సందర్భంగా, ఒక చిన్న దెయ్యం కథ చెప్తాను. వాసుదేవ్ గారు ఓ చెట్టుకి ఒక గాడిదని కట్టేసి ఉందంట. ఆ యజమాని రోజు చెట్టుని గాడిద కట్టేస్తానంటే ఆ చెట్టు మీద ఒక దెయ్యం ఉండేసేసి ఈ గాడిదని కట్టేసి ఉందని గాడిదని ఇప్పేసిందంట. ఆ గాడిదనిపై ఒక రైతు చేలో పడింది. పడి ఆ చేనంతా పాడు చేస్తే ఆ రైతు భార్య గొడ్డలతో ఆ గాడిద నరికింది. రైతు భార్య గొడ్డలతో గాడిద నరికిందని ఈ గాడిద యజమాని భార్య ఆమెను నరికింది. ఆ విషయం తెలిసేసి ఆ రైతు యజమాని మళ్ళీ ఏమని నరికాడు. ఇలా కుటుంబంలో చేసుకొని ఆఖరికి ఆ గాడిద యొక్క యజమాని ఇల్లు తగలబెట్టింది. ఏది రైతు భార్య బిడ్డను తీసుకెళ్ళిపోయి అతనే వాళ్ళని నరికాడు. ఇదంతా చూసిన తర్వాత ఆఖరికి మిగిలిన రైతు ఆ గాడిద యజమాని ఏమంటాడంటే దెయ్యం దగ్గరికి వెళ్ళి, దెయ్యమా ఇంత దుర్మార్గం చేశావే, నీ కారణంగా 6 చనిపోయామని అంటే అప్పుడు దెయ్యం అంటది, నేనేం చేశాను, జారిపడి గాడిద నిప్పాను, మీ మనసులోనే దెయ్యాలు ఉన్నాయి, ఒకరినొకరు మీ మనసులో దెయ్యాలు మిమ్మల్ని మీరు నరుక్కున్నారు అన్నది. ఈ రోజున సోషల్ మీడియా కానీ లేదా వ్యాఖ్యానాలు కానీ ఏదో ఒకటి కూటమిలో సోషల్ మీడియా దయ్యం అంటారు మొత్తానికి మీరు. సోషల్ మీడియా పక్కా దెయ్యం, మళ్ళీ అందులో డౌటే లేదు. అంటే అంతా సోషల్ మీడియా. అదే సోషల్ మీడియా కూటమికి విజయం రావడం కోసం విశేషంగా శ్రమించింది. అప్పుడు కూడా దయ్యం రోలే ప్లే చేసిందా? సోషల్ మీడియా అంటే అంతా సోషల్ మీడియా కదా, అదే పనిగా ఉంటే సోషల్ మీడియా. సోషల్ మీడియా చాలా హత్యలు చేసింది ఆంధ్ర రాష్ట్రంలో. సోషల్ మీడియా మహిళల మాన ప్రాణాలను తీసింది. సోషల్ మీడియా కులాలను రేపింది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇప్పుడు సోషల్ మీడియాని నమ్మండి, సెల్ ఫోన్ ఉంది, యుద్ధం చేయండి అంటున్నాడు. సోషల్ మీడియా మంచి ఉంది, చెడు ఉంది. చెడు ఎక్కువ ఉంది. ఎందుకంటే ఈరోజు మనం చూస్తున్నాం కదా. ఇప్పుడు నేను అడుగుతాను వాసుదేవ్ గారు 2 మాటలు, పవన్ కళ్యాణ్ గారు అందరూ క్షమాపణ చెప్తే బాగుంటుందని అన్నాడు. అందరూ రాంగ్ ఏముంది చెప్పండి. ఇప్పుడు మన లోకేష్ గారు అది పవన్ కళ్యాణ్ గారి యొక్క అభిప్రాయం, అది తెలుగుదేశం పార్టీ స్టాండ్ కాదు అని అన్నాడు. ఏంటి అందులో ఉన్నా? కానీ అందరూ బాధపడ్డారు కదా, ముఖ్యమంత్రి గారు కూడా బాధపడ్డారు కదా, అధికారులు అరిశారు కదా, దానికి సంబంధించిన చర్యలు తీసుకున్నారు కదా. బాధపడింది ఎవరు? సంతోషపడతారా? 6 ప్రాణాలు పోతే ఎవరైనా లోకేష్ గారు సంతోషపడతారా? మీరు డిబేట్ అవుతున్నారు. బాధ సంతోషం గురించి నేను మాట్లాడట్లా, బాధ్యత గురించి మాట్లాడుతున్నాను. చాలా బాధ్యతగా ఉంది సార్. కాకపోతే నేను అనేది ఏంటంటే 3 పార్టీల రాజకీయం కాబట్టి కొద్దిగా ఉంటుంది. ఇప్పుడు మీడియా ఎలా మెలగాలో టీడీపీ చెప్తోంది, మీడియా ఇలా ఉండాలి, మీడియాకి పోనీ ఇలా మెలగాలని రోజు పొద్దున్నే నాలెడ్జ్ సెంటర్ సార్. ఇప్పుడు మీరు 10 ప్రశ్నలు వేసిన గురుమూర్తి గారు ఈ బంధాన్ని కాపాడుకునే ప్రయత్నంలోనే మాట్లాడతాడు. నాలాంటి వాడు కూడా బంధాన్ని కాపాడే ప్రయత్నంలోనే మాట్లాడతాము, అంతే తప్ప వేరే విధంగా మాట్లాడడం. సరే, మీరు డిసైడ్ అయిపోయారు కాబట్టి అది వదిలేద్దాం. కడపలో శ్రీనివాసరెడ్డి, నెల్లూరులో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, పిఠాపురంలో వర్మ గారు, అలాగే కాకినాడ నుంచి మహాసాని రాజేష్, వీరందరి కోరిక మేరకు మనం వెనకటికి ఆకాశవాణి వినేవాళ్ళం. ఇంతమంది ఫలానా ఊళ్ళ నుంచి ఫలానా వాళ్ళు, వీరందరి కోరిక మేరకు విచిత్ర బంధం నుంచి ఘంటసాల వెంకటేశ్వరరావు సుశీల పాడిన పాటలాగా ఇప్పుడు వీరందరి కోరిక మేరకు అర్జెంటుగా లొకేషన్ డిప్యూటీ సీఎం చేయాలి. అది కూడా ఎందుకు చేయాలి? పవన్ కళ్యాణ్ ఇలా మాట్లాడుతున్నాడు కాబట్టి. వాసుదేవ్ గారు ఇప్పుడు చెప్పింది దెయ్యం కథ దీనికే వర్తిస్తుంది. ఇప్పుడు మొగుడు కొట్టినందుకు కాదు, ఏదో నవ్వినందుకు అన్నట్టుగా నిజంగానే లోకేష్ గారికి డిప్యూటీ సీఎం కావాలని అంటే అది వేదిక ఎక్కడ పరిష్కరించాలి? అది ఆ పార్టీలో పోలిట్ బ్యూరోలో మాట్లాడుకోవాలి. ముందర పోలిట్ బ్యూరో సంకీర్ణ భాగస్వామ్య పక్షాలని కన్విన్స్ చేయాలి, మాట్లాడుకోవాలి. అంటే సోషల్ మీడియాలో మాట్లాడి వీడియో పెడితే డిబేట్ లో మాట్లాడితే డిప్యూటీ ముఖ్యమంత్రి పదవులు ఇస్తారు. మనం మాట్లాడటం కాదు. ఒకసారి పిఠాపురం వర్మ గారు ఏం మాట్లాడారు చూద్దాం. ఒకసారి చూడండి, మాట్లాడదాం. పిఠాపురం
ప్రజానికం జైకొట్టిందని ప్రజల్లో నమ్మకాన్ని కూడా కలిగించింది కోరుతున్నానని మరి ఆ విధంగా పాదయాత్ర చేశారు. అంటే నారా లోకేష్ గారు డిప్యూటీ సీఎం కావాలని కార్యకర్తలు కోరడానికి కారణాలు ఏంటంటే ఇవన్నీ. కార్యకర్తల మనోభావాలు ఉన్నాయి. రేపు ఈ తెలుగుదేశం పార్టీ నేనున్నాను, రేపు ఈ తెలుగుదేశం పార్టీని భవిష్యత్తులో ఎవరు నడుపుతారు, ఎలా ఉండాలి అన్న ఆలోచన నాకు ఉంటుంది. ఇంచేదంటే మేము కరుడు కట్టిన సైనికులు తెలుగుదేశం పార్టీలో. రేపు ఈ పార్టీ కింద పడకూడదు, ఈ పార్టీ ఎవరి చేతిలో అయితే బాగుంటుందంటే భవిష్యత్తు నాయకుడు ఎవరో నారా లోకేష్. ఆయనకి ఉట్నేమోగా ఎవరు కదా పదవులు. ఇంత కష్టం ఉంది నారా లోకేష్ ఈరోజు ఈ స్థాయికి పార్టీని తీసుకొచ్చాడంటే. ఇంత కష్టం ఎవరన్నా ఆలోచిస్తున్నారా? అడిగారండి కదండి, అడుగుతారు. కార్యకర్తలు ఇష్టం, ప్రతి పార్టీలోనే అడుగుతారు. ప్రతి పార్టీలోనే కూడా ఆ పార్టీలో ఉన్న నాయకుడి యొక్క పొజిషన్ కోసం అడుగుతారు కార్యకర్తలు. ఈవేళ తెలుగుదేశం పార్టీలో చర్చ ఎందుకు అవుతుందంటే భవిష్యత్ తరం నాయకుడు ఎవరు, ఈ పార్టీకి ఎవరున్నారు, ఎవరు కష్టపడ్డారు, ఈ పార్టీ పునాదులు బలీగా ఉండడానికి యువగలం పాదయాత్ర ఎవరు చేశారు? పడిపోయిన పార్టీ, ఇంకా రాదనుకున్న పార్టీ. ఒక పక్కన జగన్మోహన్ రెడ్డి విమర్శించి విధానం, కుటుంబాలని, తల్లి లాంటి మేడంని, అందరినీ మన జిల్లాలోనే విమర్శించిన నాయకులు అంతా రెచ్చిపోయారు. రైట్, బాలకోట గారు ఇదండి. అంటే ఇంకా చాలా ఉన్నాయి కానీ ప్రస్తుతానికి పిఠాపురం వర్మ గారి వరకు చూద్దాం. చాలు, పిఠాపురం వర్మ వరకు చూద్దాం. ఈయనొక్కరే కాదు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు, కాకినాడ మాసేన్ రాజేష్ గారు, ఇంకా చాలా జిల్లాల నుంచి చాలామంది టీడీపీ నాయకులు ట్వీట్లు చేశారు, మాట్లాడారు. వర్మ గారు, గత వారం రోజులుగా ఇదే చర్చ. మీలాంటి వాళ్ళు మాట్లాడుతున్నారు, ప్రధాన మీడియా ఛానల్లో మాట్లాడుతున్నారు, సోషల్ మీడియాలో మాట్లాడుతున్నారు, కంపుగా మాట్లాడుతున్నారు, రోతగా మాట్లాడుతున్నారు. ఒక మాట చెప్తా, పిఠాపురం వర్మ మాట్లాడినా, రఘురామ కృష్ణరాజు మాట్లాడినా, ఇంకో యూట్యూబ్ ఛానల్ ఆయన మాట్లాడినా, ఎవరు మాట్లాడినా వీళ్ళంతా లోకేష్ గారి మీద రాళ్ళేసే ప్రయత్నమే చేస్తున్నారు. ఆయన ఇజ్జిత్తు తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. లోకేష్ గారు కష్టపడలేదని ఎవరన్నారు? తెలుగుదేశం పార్టీకి ఆది అంతం లోకేష్ గారు కాదా? ఎందుకు వస్తుంది వాళ్ళకి డౌటు? అంటే అంతర్గతంగా పరిష్కారం చేసుకోవాల్సిన, ఒక పొలిటి బ్యూరోలోనో ముఖ్యమంత్రి దగ్గర పరిష్కారం చేసుకోవాల్సిన అంశాన్ని ఏదో పులిని చూసి కనుక నక్క వాతలు పెట్టుకున్నట్టుగా తప్పుడు సంకేతాలు రాష్ట్రంలో పంపించుకుంటే పరిపాలన ఎలా అవుతుంది? ఈ రోజున దావోస్ వెళ్తున్నాడు ముఖ్యమంత్రి, లోకేష్ వెళ్తున్నాడు, అక్కడ విశాఖపట్నానికి సంబంధించిన పనులు జరుగుతున్నాయి, అమరావతి పనులు జరుగుతున్నాయి, పోలవరం పనులు జరుగుతున్నాయి, సూపర్ 6లో 1-2 జరుగుతున్నాయి. ఏ అంశాల మీద దృష్టి పెట్టాలి, ఏ అంశాల మీద దృష్టి పెడుతున్నారు, దీన్ని ఏమంటారు? కాబట్టి ఇలాంటి సంఘటనలు వచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీ కూడా ఖండించాల్సిన నాయకులు ఖండించాలి. ఎవరిస్తారంటే డిప్యూటీ సీఎం లోకేష్ గారికి ముఖ్యమంత్రి గారు ఇవ్వాలి. ముఖ్యమంత్రి గారు ఎవరంటే లోకేష్ గారి తండ్రి గారు. ఆయన పనిగట్టుకొని ఆయన డయాస్ మీదే మాట్లాడి పోనీ ముఖ్యమంత్రి ఏమని అడగండి, డిప్యూటీ ముఖ్యమంత్రి మాత్రం ఎందుకు లోకేష్ గారికి? చంద్రబాబు నాయుడు గారు మీరు దిగిపోయి మీ కొడుకుగా ఉండని చెప్పండి. ఇది డిజార్డర్ కాదా? ఇది పరిపాలనకు ఇబ్బంది పెట్టుకునే తత్వం కాదా? ఇది ప్రజల్లో ఎలాంటి సంకేతాలు పోతాయి? అందుకని రాజకీయాల్లో కాలు జారటం కంటే నోరు జారటం చాలా ప్రమాదకరం అని చెప్పి మాట్లాడుతూ రైట్, ఇది చాలా రోతగా ఉంది. ఇది దీన్ని పరిష్కారం చేసుకోవాలి. ఇప్పుడు గురుమూర్తి లాంటి కూడా ఆలోచించుకోవాలి, ఎక్కడ మాట్లాడాలి, ఎప్పుడు మాట్లాడాలి, ఎలా మాట్లాడాలో పరిష్కారం చేసుకోండి. ఒకటి ఇప్పుడు ముఖ్యమంత్రి కాబట్టి 10 తీసుకోండి. ఎవరు మీరు చెప్తారు అబ్జెక్షను? ముందు 3 పార్టీలకు స్టార్ట్ చెప్పుకోండి. ఆ జనసేన కూడా చెప్పండి, బీజేపీ కూడా చెప్పండి, ఓ దళితులు కూడా ఏమన్నా ఉప ముఖ్యమంత్రి పదవే గతంలో ఇది వ్యాలిడ్ డిమాండ్. ఉప ముఖ్యమంత్రి నేను అడుగుతున్నానండి బాలకోటయ్య గారు, మీరు లేవనెత్తారు కాబట్టి, ఇన్ఫాక్ట్ నేను మర్చిపోయాను, మీరు లేవనెత్తారు కాబట్టి స్ఫురణకు వచ్చి అడుగుతున్నా. దామోదరం సంజీవయ్య గారి తర్వాత ఒక దళితుడిని మన ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో కానీ, పోనీ ముఖ్యమంత్రి కాదు సరే, జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ఒక 10 మందిని 15 మందిని డిప్యూటీ సీఎంలు చేశారు, అందులో 2 దళితులను పెట్టాడు. అంటే ఒక ఆనర్ ఉండే విధంగా, గౌరవం ఉండే విధంగా ట్రీట్ చేసే విధంగా మీరన్న డిమాండ్తో నేను ఏకీభవిస్తున్నా. గౌరవంతో కూడుకున్న ఉప ముఖ్యమంత్రి పదవి సమర్థుడైన దళిత నాయకుడికి ఇవ్వండి. తెలంగాణలో ఇవ్వలేదా? భట్టి గారికి ఇవ్వలేదా తెలంగాణలో? జగన్మోహన్ రెడ్డి గారు మంచో చెడు 5గురికి ఇచ్చాడు కదా, ఇచ్చాడు. సామాజిక కులాలకే మంచో చెడు తర్వాత సంగతి మీరు ఇవ్వండి, తప్పే ఉంది. ఇప్పుడు ఒకరికి ఇవ్వాలి, ఇద్దరికి ఇవ్వాలని లేదు కదా. కాబట్టి ఏంటంటే నేను అనేది ఏంటంటే ఇప్పుడు అంతర్గతంగా మాట్లాడుకోవాల్సిన అంశాలండి. తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా ఎందుకు మాట్లాడుతున్నా నాకు తెలియదు, కానీ దీని మూలాన లోకేష్ గారికి ఇబ్బంది అవుతుందో తప్ప ఆ సపోర్టింగ్కి అవ్వదు. కాబట్టి ఖండించాలి.
ఎందుకంటే నేను మాట విన్నాను వాసుదేవ్ గారు, ఒక్క మాటే. ఒక ఎమ్మెల్యే, ఆయన ఎమ్మెల్యే 4 నెలలు 40 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తున్నాడు. నేను చంద్రబాబు నాయుడు అంత మెతక్ కాదు, నేను వచ్చేస్తాను మీ ఇళ్ళకని. దాన్ని ఖండించకపోతే ఎలా? అదే ఆ కొలికిపూడి వ్యవహారం మళ్ళీ మాట్లాడదాం.